శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 8919811413. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 21వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున తులారాశి జాతకులు మీకు 4 గంటల తర్వాత ఒక సమస్య తీరబోతుంది. ఈ వార్త వింటారు, వెంటనే తెలుసుకోండి. ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అసలు ఏం జరగబోతుంది, వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున గోచార రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి అద్భుతవంతమైన గోచారం ఈ సమయంలో నడుస్తుంది. అద్భుతవంతమైన గోచారంతో పాటుగా వీరు అనుకున్నది కూడా సాధించే సమయం అయితే అతి త్వరలో రాబోతుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు కుటుంబంలో ఏమైనా కుటుంబ పరంగా సమస్యలు ఉంటే గనక తొలగిపోతాయి. అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏమైనా తగువులాటలు ఉన్నా సరే, లేదా మీ యొక్క జీవితంలో ఉండేటటువంటి ఏమైనా సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే మీ జీవితంలో ఉండేటటువంటి ఒక పెద్ద సమస్య అనేది తొలగిపోతుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో నుంచి అతి పెద్ద సమస్య ఒకటి తొలగిపోయి అదృష్టం అనేది కలసొస్తుందని చెప్పొచ్చు. వీరి జీవితంలో నుంచి ఖచ్చితంగా ఒక సమస్య అనేది తొలగిపోబోతూ ఉన్నది. కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయే అదృష్టం ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో అంటే ఒక మంచి మార్పును చూస్తారు. ఏదో ఒక పెద్ద సమస్య ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉంది, లేదా ఎప్పటి నుంచో మీకు ఒక సమస్య అనేది అధికంగా ఉండి అది తీరలేదు. ఆ సమస్య సైతం ఇప్పుడు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి సమస్య అయినా సరే ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతుంది. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం కూడా తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. ఈ రాశి వారికి ఇక ఒక సమస్య అయితే ఏదైనా ఒక సమస్య అయితే తీరబోతుంది. వీరికి గోచార ఫలితాలు ఇలా అనుకూలంగా ఉన్నాయి. శుభ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. శుభమైతే ఖచ్చితంగా వీరికి జరుగుతుందని చెప్పొచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఇది భగవంతుని ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో ఇదివరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో నుంచి ఖచ్చితంగా ఒక సమస్య అయితే తొలగిపోతుంది. అది ఏ రకమైన సమస్య కూడా కావచ్చు, ఎటువంటి ఒత్తిడి కలగచేసే సమస్య కూడా కావచ్చు, అస్సలు తీరని సమస్య అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ భగవంతుని అనుగ్రహం ఈ రోజున ఆ సమస్య నుంచి బయటపడ్డారు అనే వార్త మీ చెవులకు చేరుతోంది. చిన్న చిన్న చిరాకు కావచ్చు, అతిపెద్ద సమస్య కావచ్చు, ఏదైనా సరే తొలగిపోతుంది. మనశ్శాంతి లభిస్తుందని చెప్పక తప్పదు. ఖచ్చితంగా మీరు ఈ విధంగా మనశ్శాంతిని పొందుకోబోతూ ఉన్నారు. అది ఎంతో కఠిన సమస్య మిమ్మల్ని వేధిస్తూ బాధిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు మీరు నిద్రాహారాలు మానేసి మరి ఆ యొక్క సమస్య తీవ్రత వలన మీరు చాలా వేదనకు గురి అయ్యారు. కుటుంబంలో ఉన్న వారితో కూడా సఖ్యతగా మెలగలేకపోయారు. మీ యొక్క ప్రేమ, మీ యొక్క కరుణ, మీ యొక్క జాలి ఈ సమస్యకు కారణం కావచ్చు. కానీ ఇప్పటికీ మీ వ్యధ తీరబోతుంది. ఖచ్చితంగా సాయం చేసే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు, లేదా మీతో ఉన్న వ్యక్తులు మీ సమస్యను తెలుసుకొని ఆపన్న హస్తాన్ని అందించవచ్చు. అది దాంపత్య జీవితంలో ఉన్న సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఆస్తి సమస్య కావచ్చు, రాజకీయంలో ఏమైనా సమస్యలు ఉన్నా, సినీ రంగంలో కావచ్చు, మీ రంగాల్లో కావచ్చు, ఉద్యోగ వ్యాపారంలో కావచ్చు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా ఈ రాశి వారికి తీరిపోతాయి. శుభ
వార్తను వింటారని చెప్పొచ్చు. తప్పక ఈ యొక్క వార్త మీ మదిని నెమ్మదించేలాగా చేస్తుంది. అశుభ ఫలితం ఉన్నా అశుభకరమైనటువంటి వార్త విన్నా సరే అది ఖచ్చితంగా వెంటనే తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు ఖచ్చితంగా శుభవార్త ఈ రోజే వచ్చి తీరుతుందని చెప్పడంలో సందేహమే అస్సలు లేదండి. అదృష్టం వస్తుంది, మంచి లైఫ్ని ఖచ్చితంగా మీరు పొందుకొని తీరతారన్నమాట. ఇటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. సాక్షాత్తు పరమశివుని యొక్క అనుగ్రహం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద పుష్కలంగా ఉందని చెప్పక తప్పదు. మీరు కూడా కష్టాన్ని నమ్ముకోండి. ఎప్పుడు కూడాను మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలితం ఎప్పటికైనా వచ్చి చేరుకుంటుంది. మనం ఫలితం రావడం లేదు అంటూ అక్కడితో నిరాశ చెంది ఆగిపోయే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకూడదు. ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకులు నిత్యం శివారాధన చేయండి. ఏదైనా నూతన పని మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసాను పఠించుకుని, వీలైతే హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకుని మొదలు పెట్టండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.